సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. మదర్ యామిని నమస్కారం. విశ్వర్షి నమస్కారం. తోటి యోగమిత్రులకు అభివందనం. గురువర్యులు శ్రీ శార్వరి గారు రచించిన సిద్ధార్థ అను యోగ గ్రంథంపై ప్రసంగ పాఠం. 100 సంవత్సరాల క్రితం జర్మన్ రచయిత హెర్మన్ హెస్సే ఇదే పేరుతో చేసిన రచన ఈ కథకు స్ఫూర్తి. సిద్ధార్థ అనగానే సహజంగా మన మనసుకు తట్టే గౌతమ బుద్ధుడి గురించి కాదు ఈ పుస్తకం. మరి ఎవరు ఈ సిద్ధార్థుడు? ప్రతి సత్యాన్వేషి ఒక సిద్ధార్థుడే. ప్రతి జిజ్ఞాసి ఒక సిద్ధార్థుడు. ప్రతి యోగి ఒక సిద్ధార్థుడే. తాను మారడానికి సిద్ధమైన వాడు సిద్ధార్థ. ఆధ్యాత్మికంగా అడుగు తడబడని వాడు సిద్ధార్థ. సిద్ధార్థ ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. మారడం కోసం ఎన్ని కష్టాలైనా పడడానికి సిద్ధమైన వాడు సిద్ధార్థ. ఈ కథ నేపథ్యం 25 శతాబ్దాల క్రితం ఒకవైపు సనాతన ధర్మాన్ని అడ్డుపెట్టుకుని బ్రాహ్మణాధిక్యత, మరోవైపు జైన మరియు బౌద్ధ ఆలోచన ధారల ప్రభావంతో సమాజంలో చైతన్యం, పాత కొత్తల మధ్య స్పర్ధ నెలకొన్న సంధియుగం. ఈ పుస్తకం హెస్సే నవల సిద్ధార్థకు యథాతథ అనువాదం కాదు. హెస్సేకు భారతీయ సంస్కృతి పట్ల అంతగా అవగాహన లేని కారణంగా జరిగిన లోపాలను సరిదిద్ది అవే పాత్రలను వాడుకుంటూ కథనాన్ని సరళం చేసి గురువుగారు చేసిన అనుసృజన ఇది. గురువుగారు సిద్ధార్థ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి తన సత్యాన్వేషణ పదాన్ని మనకు పరిచయం చేసినట్లుగా అనిపించింది. ఒక సనాతన వైదిక కుటుంబంలో పుట్టిన వ్యక్తిలో వచ్చిన మానసిక పరిణామం అసలు కథావస్తువు. సంప్రదాయం, ఆచారాలు కాదని, మనుషులంతా ఒక్కటేనని ప్రేమతో లోకాన్ని జయించాలన్న సంకల్పం సిద్ధార్థునిది. అందుకు మొదట జైన శ్రవణ సంఘంలో చేరతాడు. అది నచ్చక బౌద్ధంలో చేరాలనే సంకల్పంతో గౌతమ బుద్ధుని కలుసుకుంటాడు. ఆ మహాపురుషునితో వాదించి ఆ పద్ధతులు నచ్చక ఏ గురువులను ఆశ్రయించకుండా, ఏ ఒక్క మత సిద్ధాంతాలకు తల వంచకుండా సత్యాన్వేషణ చేస్తాడు. చివరకు బుద్ధుని వల్ల జ్ఞానం పొందడానికి సంసారం వదలనవసరం లేదు, బాధ్యతల నుండి తప్పించుకోనవసరం లేదు అని తీర్మానించుకుంటాడు. సహజంగా జీవిస్తూనే ప్రకృతి వడిలో పరవశించి జ్ఞానం పొందవచ్చునని నిరూపిస్తాడు. రకరకాల మత విశ్వాసాల ఒత్తిళ్లకు లొంగకుండా, రకరకాల జ్ఞాన మార్గాలను కాదని, ఎవరికి వారు స్వతంత్రంగా సత్యాన్వేషణ చేయాలన్న సూత్రం గురువుగారి ఈ రచనకు హేతువుగా తోచింది. ఆ లక్ష్య సాధనకు సేతువు సిద్ధార్థ. ఈ పుస్తకంలో మొత్తం 12 అధ్యాయాలు ఉన్నాయి. గురువుగారు ఎందుచేతనో ఈ పుస్తకంలోని అధ్యాయాలకు ఎటువంటి శీర్షికలను జోడించలేదు. ఈ పుస్తకంలోని 12 అధ్యాయాలను ప్రధానంగా 3 భాగాలుగా చూడవచ్చు అనిపించింది. మొదటి భాగంలోని సిద్ధార్థుడు
కఠోరమైన నియమ నిబంధనల మధ్య విషయ పరిజ్ఞానాన్ని సముపార్జిస్తాడు. కానీ దానిలో అనుభవం మరియు అనుభూతి ఉండదు. తన లక్ష్యమైన ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఎండమావిలాగే కనిపిస్తుంది. చివరికి విసిగిపోయి విప్లవించి తను స్వతంత్రించాలని నిర్ణయించుకుంటాడు. రెండవ భాగంలో తాను అప్పటి వరకు నేర్చుకున్నదంతా త్యజించి మళ్ళీ జీవితాన్ని పునఃప్రారంభిస్తాడు. ఒక రకంగా వాంఛలకు వ్యసనాలకు బానిసై దారి తప్పినట్లుగా అనిపించినా పాత సిద్ధార్థుడు జ్ఞాన సిద్ధార్థుడిగా పరిణామం చెందడానికి ఈ అనుభవం అవసరం. తిరిగి అంతరంగ ప్రబోధంతో తాను దారి తప్పిన విషయాన్ని గ్రహించి పశ్చాత్తప్తుడవుతాడు. మూడవ భాగంలో మళ్ళీ సర్వం త్యజించి సత్యాన్వేషణకై ఏకోన్ముఖుడై తన గమ్యాన్ని చేరుకుంటాడు. సిద్ధార్థుని నీడలాంటి ఆప్తమిత్రుడు గోవిందుడు. సిద్ధార్థునిలో ఈ పరిణామ క్రమానికి ప్రతి దశలో సాక్షిభూతంగా కథలో అగుపిస్తాడు. మొదటి అధ్యాయం. శ్రావస్తి నగరానికి 10 కోసుల దూరంలో అవంతిక అనే అగ్రహారంలో పరమశ్రోత్రియ కుటుంబంలో పుట్టినవాడు సిద్ధార్థుడు. గౌతమ బుద్ధునిపై ప్రేమతో అభిమానంతో బౌద్ధం పట్ల అనురక్తితో కుర్రవాడి పేరు సిద్ధార్థ అని పెట్టుకున్నారు తల్లిదండ్రులు. ఆ వేద పండితుడు తన కుమారుని పేరు సిద్ధార్థ అని పెట్టుకోవడంలోనే అతని అభ్యుదయం తెలుస్తోంది. సిద్ధార్థుని బాల్యం అతని స్నేహితుడు గోవిందునితో కలిసి నదీ తీరంలో ఆటలు, అడవిలో తిరుగులతో గడిచింది. ఇద్దరూ అపూర్వ సహోదరులు. సిద్ధార్థుని మనసుకు నచ్చినవాడు గోవిందు. ఇద్దరి వయస్సు ఒకటే. సిద్ధార్థ ఎక్కడ ఉంటే గోవిందు అక్కడ ప్రత్యక్షం. 2 శరీరాలుగా ఒకే ఆత్మగా ఉంటారు. సిద్ధార్థలాగా జీవించాలని, అట్లా నడవాలని గోవిందు కోరిక. ఉదయం నదీ స్నానం, ఒడ్డున కూర్చుని సంధ్యావందనం, తర్వాత కంఠతా వచ్చిన శ్లోకాలు చదవడం, మామిడి తోటల్లో ఆటలు, ఇంట్లో ఉన్నంతసేపు తల్లిగారి మడులు, ఆచారాలు, నిష్టలు, నైవేద్యాలు, తండ్రిగారి వేద పారాయణాలు, పురాణ కథనాలు, ఇలా రోజూ చేసిన పనులే చేయడం సిద్ధార్థునికి విసుగ్గా ఉంది. వేదాలు చదివి వేద పండితుడు అనిపించుకోవాలని ఆశగా లేదు. పౌరోహిత్యం మీదకి మనసు పోవడం లేదు. గుళ్ళో పూజారి అయి కనిపించని దేవుని ప్రతిరూపాన్ని చూపించి అమాయక ప్రజల్ని మోసం చేయడం ఆత్మద్రోహం అనిపిస్తుంది. సిద్ధార్థలో రోజురోజుకు సంపదల పట్ల అనురాగం కన్నా విరాగం ఎక్కువవుతోంది. సిద్ధార్థ తండ్రి గారు 4 వేదాలు పుక్కిట పట్టిన ఘనాపాటి. ఆయనకు మనశ్శాంతి ఉందా? అసలు ఎప్పుడూ తండ్రి గారు ఆత్మవిచారణ చేసినట్లు కనిపించరు. ఆయన మహా అయితే తాను నేర్చింది నాకు నేర్పగలడు. నిత్య సంధ్యావందనం వల్ల ఏం ఒరుగుతోంది? నిత్యాగ్నిహోత్రం వల్ల ఏం లాభం? యజ్ఞాలు చేస్తే ఏం వస్తుంది? అసలు ఆత్మ ఉందా లేదా? ఉంటే ఎక్కడ ఉంటుంది? అది తెలుసుకోవడమే జ్ఞానం. ఆత్మ అరూపం, అగోచరం అంటారు. మరి ఈ చాదస్తపు ఆచారాలు ఎందుకు? వైదిక మార్గంలో ఆత్మజ్ఞానం కలగడం లేదు. నాన్నగారికి తెలిసి ఉండదు. వేద పండితవరులకు ఎవరికీ ఆత్మస్పర్శ లేదు. ఆత్మజ్ఞానం లేని విద్య అనవసరం. పవిత్ర గ్రంథాలను పూజిస్తే జ్ఞానం రాదు, బుద్ధి వికసించదు. సమాధి స్థితిలో ఆత్మ తెలుస్తుందట. మనిషి బుద్ధి వికసిస్తే జ్ఞానం కలుగుతుంది. ఈ అగ్రహారంలో జీవితాంతం జ్ఞానం కలగదు. ఏది జ్ఞాన మార్గం? ఏది బుద్ధి వికసనం? సిద్ధార్థలో జిజ్ఞాస కలిగింది. అంతర్వీక్షణ మొదలైనది. సత్యం తెలియాలంటే ఆత్మను అన్వేషించాలి. ఆత్మపైన ఉండే మాయతెర తొలగిస్తే తప్ప వెలుగు కనిపించదు. సిద్ధార్థునికి చుట్టూ ఉన్న వ్యవస్థపై ఏర్పడుతున్న అసంతృప్తిని, దానివల్ల తలెత్తుతున్న ప్రశ్నలని గురువుగారు చాలా చక్కగా వివరించారనిపించింది. ఒక రకంగా ప్రతి సాధకుని సత్యాన్వేషణ ఇటువంటి ప్రశ్నలతోనే మొదలవుతుందనిపిస్తుంది.
వాటిలో కొన్ని ఈ ప్రసంగంలో అక్కడక్కడ ప్రస్తావిస్తాను. సిద్ధార్థ తన పరిధిలో ఉన్న వివేకంతో పరిపరి విధాలుగా విచికిత్స జరిపాడు. తృష్ణ నానాటికి పెరుగుతోంది. అది అంతర్వేదనగా మారింది. వేదం నుండి నిర్వేదం వైపు పయనం సాగింది. చాందోగ్యోపనిషత్తులోని బ్రహ్మం సత్యం సర్వం ఖలిద్వం బ్రహ్మ వంటి సూక్తులు అందరూ చెప్పేవే, తనకు తెలిసినవే. తెలిస్తే ఏం ఒరిగింది? బ్రహ్మజ్ఞానం కలగడం లేదు కదా. బ్రహ్మపదం అల్లంత దూరాన కనిపిస్తుంది. ఎంత వేగంగా వెళ్ళినా అందదు. సత్యం చేతికి అందదు. మనశ్శాంతి లభ్యం కాదు. పూర్తిగా పరం గురించి తెలుసుకునే వరకు తనకు సంతృప్తి లేదు. తనకు పాఠాలు చెప్పిన ఈ అయ్యవార్లెవరికీ పరం గురించి తెలియదు. జీవితంలో మార్పు కావాలనిపిస్తోంది. పరిపరి విధాల ఆలోచించి తర్కించి శ్రవణ సంఘంలో చేరాలనే నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థ. జీవితం తృప్తిగా ఉండాలంటే ఏదైనా సాధించాలి, కొత్త బాటలో నడవాలి. ఇంటికి వెళ్ళి నాన్నగారిని సంఘంలో చేరడానికి అనుమతించమని అభ్యర్థించాడు. తండ్రిగారు మొదట వద్దన్న సిద్ధార్థుని స్థిర చిత్తాన్ని చూసి చివరకు సరే అనక తప్పింది కాదు. నిద్రపోతున్న తల్లి పాదాలకు నమస్కరించి కట్టుబట్టలతో అడవిదారి పట్టాడు. ప్రాణస్నేహితుడు గోవింద్ కూడా సిద్ధార్థ వెన్నంటి అనుసరించాడు. 2వ అధ్యాయం. మిత్రద్వయం అడవిదారిలో నడిచి నడిచి అలసిపోయి శ్రవణ విహారం చేరుకున్నారు. తమకు దీక్ష అనుగ్రహించమని అర్థించారు. గురుశ్రవణుడు వెంటనే వారిని తమ కూటంలో చేర్చుకున్నాడు. సిద్ధార్థుడు శ్రవణ ఆచారం ప్రకారం అంగవస్త్రం ధరించి రోజూ భిక్షాటన చేస్తూ ఒక పూట భోజనంతో తృప్తిపడేవాడు. భిక్ష లభించకపోతే ఉపవాసం తప్పనిసరి. ఏకబిగిన పక్షం రోజులు, మరొక మారు నెల రోజులు ఉపవాసం. కఠోర నియమాలు. సరైన భోజనం లేక శరీరం శుష్కించిపోయింది. శరీరంపై వ్యామోహం తగ్గిపోయింది. ఆ నియమ నిష్ఠలతో ఎవరికీ దేహంపై ప్రేమ మిగలదు. తనలో ఇదివరకున్న ప్రత్యేకతలు లేవు. తనది నరక జీవనం, నికృష్ట బతుకు. తనకు ఎప్పటికైనా జ్ఞానోదయం అవుతుందన్న చిరు ఆశ. అది తన ఆశయం. ఆత్మ జాగృతం కావాలి. అందుకు ఎన్ని కష్టాలైనా భరించడానికి తను సిద్ధం. శ్రవణులతో కలిసి జీవిస్తూ అనేక అనుభవాలు పొందాడు. ఆత్మ బలిదానం చేసుకున్నాడు. ఆకలి దప్పులకు, బాధలకు అతీతంగా ఎదిగాడు. తీవ్ర యోగ సాధనతో సిద్ధులు సాధించాడు. మనసును శూన్యం చేయడం జరిగింది. అనేక సార్లు శరీరం వదిలి ఆత్మతో సంచరించాడు. స్పృహ లేకుండా జీవించగలిగాడు. దేహస్పృహ ఉండేది కాదు. చైతన్యం ఉండేది కాదు. ప్రాణం ఉన్నదో పోయిందో తెలియదు. ఆత్మ మాత్రం మిగిలి ఉండేది. క్షణంలో ప్రాణం పోగల స్థితిని సాధించాడు. ప్రాణం లేకుండా ఆత్మతో, శరీరం లేకుండా ఆత్మగా జీవించగలిగాడు. కానీ జడంగా మారిన శరీరంలో తిరిగి ఆత్మ ప్రవేశించినప్పుడు ఇంద్రియాలు పనిచేసేవి. స్పృహ కలిగేది. నేను అన్న తెలివిడి, నా శరీరం అన్న స్పృహ కలిగేవి. అయితే సిద్ధార్థుని మనసులో తన లక్ష్య సిద్ధి దిశలో ఏం చేస్తున్నాం, ఈ మార్గంలో గమ్యం చేరగలమా అనే సంశయం మొదలైంది. ఏది ధ్యానం, ఏది తపస్సు, ఏది పరమార్థం, ఏది పరార్థం? శరీర స్పృహ లేకపోవడమే తపస్సుకు ధ్యానానికి లక్ష్యం కాదేమో. ఉపవాసాలతో శుష్కించడం తపస్సా? నీరసించడం ధ్యాన గమ్యమా? ఈ ఉపవాసాలతో సాధించేది ఏమిటి? శ్వాసను స్తంభింపజేస్తే ఏం ఒరుగుతుంది? అది పిరికితనమే కదా. శరీరం వదిలి పారిపోయి ఆత్మ ఏం సాధించినట్లు? ఆత్మ పలాయనం అంతే కదా. శరీర క్లేశం ఆత్మకు అంటదు. దేహంలో ఉన్న ఆత్మ దేహాన్ని అంటి ఉండదు కదా. అందుకే శరీర క్లేశాలు ఏవీ ఆత్మను అంటవు. ఇంద్రియాలకు ఆత్మకు సంబంధం ఉండదు కదా. బండికి కట్టిన ఎద్దును వదలడమే యోగం అవుతుందా? మత్తు వల్ల ఆత్మకు క్షోభ ఉండదు.
నష్టం కలగదు. మదిరాపానంతోనూ శరీరాన్ని మరిచిపోవచ్చు. శరీర స్పృహ లేకుండా పోవడమే యోగం అవుతుందా? సిద్ధార్థునికి ధ్యానంలో సమాధి తెలుసు, సమాధిలోని ఆనందం తెలుసు, ప్రశాంతి తెలుసు. అయినా జ్ఞానోదయం అయినట్లు అనిపించడం లేదు. తల్లి కడుపులో పెరిగే పిండంలాగా ఎరుక లేదు, జ్ఞానం లేదు. ఈ ఉపవాసాలతో ప్రయోగాలతో నిర్వాణ స్థితికి చేరలేడనిపిస్తోంది. ఈ నియమనిష్టలతో కఠోర సాధనలతో ఎవరూ నిర్వాణం సాధించలేరు. ఏదో కాస్త మార్పు వచ్చినంత మాత్రాన సరిపోదు, అది గమ్యం కాదు. సిద్ధులు సంపాదించి ప్రజల్ని మోసం చేయవచ్చేమో, కానీ అది లక్ష్యం కాదు. ఏది జ్ఞానోదయం, ఏది మహాప్రస్థానం, ఏది నిర్వాణ పథం? ఇక్కడ శ్రవణ సిద్ధాంతాలతో సందేహాలు తీరడం లేదు. స్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఇంతకాలం చేసిన తపస్సుకు ఏం ప్రయోజనం? ఎంతకాలం ఈ పరుగులు తీయడం? ఎంతకాలం ఈ నిరీక్షణ? వాస్తవానికి నేర్చుకోవలసింది ఏమీ లేదు. అందరికీ జ్ఞానం మూలం. జ్ఞానమూలం ఆత్మ అందరిలో ఉంది కదా, ఇంకెందుకు ఈ పరుగులు? ఒకరు నేర్పడం, మరొకరు నేర్చుకోవడం. ఏమిటి ఇదంతా? ఎందుకీ జ్ఞానం? ఎందుకీ వెంపర్లాట? ఎందుకీ పరుగులు? అన్నీ వృధా. అరణ్యాలలో ఆవాసం ఉంటున్న శ్రవణుల బృందానికి గౌతమ సిద్ధార్థుని కథ కర్ణాకర్ణిగా సోకింది. గౌతముడు సర్వం పరిత్యజించి జ్ఞానోదయం పొంది బుద్ధుడైనాడని వినికిడి. ఎవరా గౌతముడు? రాజ్యాన్ని, భార్యాబిడ్డల్ని కాదని సన్యసించడం ఏమిటి? నిజానికి అది సన్యాసమూ కాదట, పరిత్యాగం మాత్రమే. ఏ గురువును ఆశ్రయించకుండా జ్ఞానోదయం చెందడం ఎలా? బుద్ధుని కథ వినడానికి రసరమ్యంగా ఉంది. బౌద్ధం పరిమళంలా వ్యాపిస్తోంది. గౌతమ బుద్ధుని గురించి, బౌద్ధం గురించి శ్రవణులు చెప్పుకోవడం సిద్ధార్థ, గోవిందుల చెవిన పడ్డది. అందులో ఏదో ధర్మసూత్రం ఉన్నదనిపించింది. బుద్ధుని మార్గంలో ఏదో సత్యం కనిపిస్తోంది. ఈ వార్త సిద్ధార్థునిలో కొత్త ఆలోచన కలిగించింది. మనసు బౌద్ధం వైపు లాగుతోంది. మిత్రులిద్దరూ శ్రవణ సంఘాన్ని వీడి గౌతమ బుద్ధుని ఆవాసమైన శ్రావస్తి దిశగా బయలుదేరారు. 3వ అధ్యాయం. సిద్ధార్థుడు, గోవిందుడు బుద్ధుని కథలు విని ఆకర్షితులై బుద్ధుని దర్శించాలన్న సంకల్పంతో శ్రావస్తిని చేరుకుంటారు. బుద్ధ భగవానుని చూడగానే సిద్ధార్థ పోల్చుకున్నాడు. తన మనసులో ముద్రితమైన రూపమే అది. రూపుదాల్చిన కారుణ్యమూర్తి, కరుణామయుడు అనిపించాడు. నిరాడంబరంగా భిక్షుల్లో తాను ఒకడుగా కనిపించాడు. ఆడంబరం లేదు, అహంకారం లేదు, అతిశయము లేదు. గురువుల బోధల పట్ల సిద్ధార్థకు ఆసక్తి తగ్గిపోయింది. ఎవరు ఎన్ని ధర్మాలైనా బోధిస్తారు, కానీ ఆచరించేవారే కనిపించరు. అనుభవంలో చెప్పేవారు అసలు కనిపించరు. ఆచరణ ముఖ్యం. సిద్ధార్థ నిశితంగా గౌతమ బుద్ధుని పరికించాడు. ఆయన ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఏదో సందేశం కనిపిస్తోంది. బుద్ధమూర్తి ప్రతి కదలికలో సత్యం ప్రతిఫలిస్తోంది. అంతటి పవిత్రమూర్తిని ఇంతవరకు చూడలేదు అనుకున్నాడు ఆరాధనగా. ఆయన సిద్ధపురుషుడే కాదు, పూర్ణ మానవుడు, పుంభావ సరస్వతి, జ్ఞాననిధి, శాంతిదూత. సిద్ధార్థ, గోవిందులు బుద్ధుని అభిభాషణం విన్నారు. బుద్ధవాణిలో సమ్మోహన శక్తి ఉంది. ఆయన 4 జీవన ధర్మాలు వివరించాడు. సాధనకు అష్టాంగ విధులు వివరించాడు. బోధన పాతదే, అనుభూతి కొత్త. అదే మహాత్ముల వచు రహస్యం. చెప్పిందే మళ్ళీ చెప్పినా మధురంగా, వినసొంపుగా ఉంటుంది. గోవిందు సిద్ధార్థతో, మిత్రమా సిద్ధార్థ, నిన్ను తప్పుపట్టే సాహసం, ధైర్యం నాకు లేదు. మనం గౌతముని ప్రవచనం విన్నాం. నేను సంఘంలో చేరాను. నీకు బుద్ధ మార్గంలోకి రావడానికి ఇష్టం ఉన్నట్లు లేదనిపిస్తోంది. సోదరా, నీ నిర్ణయం నీది. నీవు ఈ మార్గాన్ని ఎంచుకున్నావు, మంచిది. నీవు నా బాల్యమిత్రుడివి.
ఎప్పుడూ నా వెనుక ఒక అడుగు దూరంలో ఉండేవాడివి. నా సహాయ సహకారాలు లేకుండా నీవు స్వతంత్రంగా నడవాలని ఆశించాను. నీ ఆత్మ నీకు మార్గదర్శకం కావాలి, నేను కాదు. ఇప్పటికి నీవు స్వతంత్రించావు, నీ మార్గం నీవుగా ఎన్నుకోగలిగావు. సంతోషం. సిద్ధార్థ బుద్ధుని సమీపించి తమతో కొన్ని నిమిషాలు గడపాలని ఉంది, అనుమతిస్తారా అని నెమ్మదిగా అడిగాడు. లోకంలో మంచి చెడు, కష్టాలు సుఖాలు కలగాపులగంగా ఉంటాయి. జీవితమే కలగూర గంప. విషాదాన్ని వర్జించడం ఎలా సాధ్యం? మీలా అందరూ ఉండగలరా? అలా జీవించడం సాధ్యమా? అవసరమా? తమరు అన్నింటికీ కోరికలే కారణంగా చెప్పారు. కోరికలు లేని జీవనం ఉంటుందా? సాధ్యమా? మీరు చెప్పే విముక్తి మార్గం సర్వే సర్వత్రా ఆచరణయోగ్యం కాదేమో. అంతరాలు తప్పవు, ఆంతర్యాలు విభేదిస్తాయి. ఒకే తప్పు అందరూ చేయరు, ఒకే కారణం అందరికీ చెప్పలేం. అందరినీ ఒకే ఘాటన కట్టడం అసాధ్యం. బాధా విముక్తి సంపూర్ణ విముక్తి కాదు కదా. అది మీ మార్గం, మీ ఆలోచనలు, మీ తపస్సు, మీ ధ్యానం ఫలించాయి. అది మీ ఆత్మజ్ఞానం. ఎవరి మార్గము మీరు అనుసరించలేదు. మీది స్వతంత్ర మార్గం. జ్ఞానోదయం తర్వాత మీ అనుభవం ప్రధానం, కానీ మీరు ఆర్జించిన విద్య కాదు. మీ బోధనల్లో సత్యఛాయలున్నాయి, కానీ మీ శ్రమ, మీ బాధ, మీ కష్టం కనిపించవు. బాధపడకుండా, కష్టపడకుండా, తపస్సు చేయకుండా మీకు జ్ఞానోదయం కలిగిందా? ఆ కష్టం మిగిలిన వారు పడకుండా జ్ఞానులు కాగలరా? వారికి ఆత్మదర్శనం అవుతుందా? మీ అనుచర వర్గంలో మీ వలె కష్టపడగలిగిన వారు ఒకరైనా ఉన్నారా? అందుకే నా దావన నేను పోతున్నాను. నా పద్ధతి ఏదో నేను అనుసరిస్తాను. అది నా మార్గం కావాలి. మీ మార్గం నా మార్గం కారాదు. గురువులు ఎవరు ఆత్మదర్శనం చేయించలేరు. ఎవరికి వారు సాధించవలసిందే. ఎవరి ఆత్మను వారు తెలుసుకోవలసిందే. గురువుల్ని, ధర్మాల్ని కాదని ఆత్మని ఆశ్రయిస్తాను నేరుగా. అది ఆత్మ బలిదానం అయినా చింతించను. అనుభవం మిగులుతుంది. అనుభవమే చివరకు గమ్యం చూపిస్తుంది. 4వ అధ్యాయం. తన చిరకాల మిత్రుడు గోవిందుని బౌద్ధ ధర్మానికి వదిలి జ్ఞానమూర్తి అయిన బుద్ధుని సిద్ధాంతాలు సైతం ఆచరణయోగ్యం కాదని తలచి జేతవనంలోనే తన గతాన్ని వదిలి అగతంలోకి బయలుదేరాడు సిద్ధార్థుడు. మనసు కకావికలైనది. ప్రాణం నుండి తాను వేరైన భావం, తన నుండి ఏదో జారిపోయిన వివశత. మనస్సు శూన్యమవుతోంది. తన గతం సైతం తనను వదిలిపోయింది. ఇప్పుడు సిద్ధార్థలో గతం జ్ఞాపకాలు లేవు. తనలో భావశూన్యత. గతమంతా కరిగి శూన్యంలో కలిసిపోయిన భావన. ప్రతి అనుభూతికి ఆధారం ఒక అనుభవం. ప్రతి అనుభవానికి ఒక సంఘటన ఆధారం. ఆ సంఘటనకు ఒక ప్రేరణ కారణం. ప్రేరణకు మనస్సు కారణం. శూన్యంలో వెతుకుతున్నాడు. అవి వాస్తవ రూపం దాల్చి అనుభవాలు కాగలుగుతాయా? అనుభూతుల్ని మిగుల్చుతాయా? చెప్పలేం. ఆ స్పందనలు లో వెలుగులై బయటకు తొంగి చూస్తున్నాయి. గుండెను చీల్చుకొని బయటకు వస్తున్నాయి. మనసు బాటల్లో నడుస్తూ తనను తాను విశ్లేషించుకోసాగాడు. నేనంటే ఎవరు? అసలు నేను అంటే ఏమిటి? మనిషి చదువులు, సంధ్యలు, యోగం, తపస్సు అన్నీ దేనికోసం? ఆత్మను తెలుసుకోవడానికే కదా. ఆత్మను తెలుసుకోవడం అంటే నన్ను నేను తెలుసుకోవడం. నన్ను నేను తెలుసుకోవడానికి గురువులెందుకు? నన్ను నేను మోసగించుకొని నాకు దూరంగా పారిపోతున్నానా? ఏమిటి పలాయనం? పారిపోవడం అంటే తలదాచుకోవడమా? అందరిలో ఉన్నది, గుప్తంగా ఉన్నది ఆత్మను దర్శించడం ఎలా? ఆత్మను దర్శించలేదు.
సిద్ధార్థుడిని సాధించాలి. ముందు నాలోని సిద్ధార్థుని బయటకు రప్పించి ఆ పైన ఆత్మను అన్వేషించాలి. అసలు నేనెవరు, నా గురించి నాకేం తెలుసు? మొదటగా నా గురించి నాకు తెలుసుకోవాలి. కానీ నన్ను నేను పారిపోతున్నాను. ఈ పారిపోవడం ఆత్మాన్వేషణ అవుతుందా? దేనికోసం అన్వేషణ? ఎవరి కోసం ఆరాటం? ఆత్మని ఎక్కడని వెతకాలి? ఆత్మ బ్రహ్మం అయితే బ్రహ్మాన్ని ఎక్కడ వెతకాలి? అహం బ్రహ్మాస్మి, నాలో పొరల్ని చీల్చుకుంటూ పోతే ఆత్మ కనిపిస్తుందా? ఏమిటి అడ్డంగా ఉన్న పొరలు? నాలో ఉన్నది ప్రాణం, ప్రాణం ఉనికి జీవం. జీవమే ఆత్మ అవుతుందా? జీవాన్ని బ్రహ్మ అనుకోవచ్చును. జీవం బ్రహ్మ ఒకటా రెండా? బ్రహ్మంలో జీవం ఐక్యం అవుతుందా లేదా? నాలోనే రెండు నేనులు, ప్రపంచంలో, ప్రపంచ బాధల్లో నేను, వాటికి అతీతంగా నాలోని సిద్ధార్థ. నాలో ఆత్మ ఉంది, బాధల్లోనూ ఆత్మ ఉంది. కనుక నన్ను నేను బాధించుకోకూడదు, శపించుకోకూడదు. కఠోర నియమాలతో శరీరాన్ని కష్టపెడితే ఆత్మ క్షోభిస్తుంది. ఆ బాధలకు ఆత్మ విలవిల్లాడుతుంది. ఆనందమే ఆత్మకు ఆనందం, అది ఆత్మానందం. జీవన శిథిలాలలో ఆత్మ కప్పబడి ఉంటుంది. దాన్ని వెతికి శిథిలాలను తొలగించకపోతే ఆత్మ కనిపించదు. ఆత్మ ఉంటుంది. వేదనలో, అధర్మంలో ఆత్మ తెలియదు. జీవితాన్ని అనుభవిస్తేనే జీవన తత్వం బోధపడుతుంది, జీవన సత్యం తెలుస్తుంది. సన్యసించి ఏం ప్రయోజనం? సన్యాసికి జీవితం రుచి తెలియదు. నా జీవితం నాకు మార్గదర్శకం కావాలి. నా జీవిత పాఠానికి నేనే విద్యార్థిని. చీకటి పక్కన వెలుగు, వెలుగు పక్కన చీకటి సహజం. ప్రకృతి అంతటా బ్రహ్మ ఉండవచ్చు, ఆత్మ ఉండి ఉండవచ్చు. అవి రెండు కనిపించనివే కదా. కనిపించే వాటిని అనుభవించాలి, కనిపించని వాటిని అనుభూతించాలి. అది ధర్మం. వాస్తవాలు అన్నీ కలిస్తేనే ప్రకృతి. ఎవరో ఏదో చెప్పారని నమ్మడం అజ్ఞాన లక్షణం. ఆ చెప్పిన వారికి జ్ఞానం ఉన్నట్లా, అనుభవించి చెప్పినట్లా. నమ్మించడం జ్ఞాన లక్షణం కాదు. అక్షరాలు చదివితే జ్ఞానం కలిగినట్లు కాదు. ప్రపంచాన్ని మించిన గ్రంథం లేదు. ప్రపంచంలో ప్రతి వ్యక్తి జీవితం ఒక పుట. చదవవలసింది ప్రపంచాన్ని, పుస్తకాలను కాదు. ప్రకృతి రచించిన పుస్తకం ప్రపంచం. ప్రపంచం మాయ కాదు, జీవితం మర్మం కాదు. గతం అంతా ఒక కళ, రేపు వాస్తవం. ఈ రోజు నుండి ప్రస్తుతంలో వాస్తవికంగా జీవించాలి. 5వ అధ్యాయం. సిద్ధార్థుడికి లోకం కొత్తగా కనిపిస్తోంది. తన మనస్సు ఆనందంతో పరవళ్ళు తొక్కుతోంది. రమణీయమైన ప్రకృతి అందాలతో హృదయం పరవశిస్తోంది. అన్నింటిలో ఇంతకు ముందు కనిపించని అందాలు ఇప్పుడు కనిపిస్తున్నాయేమి? ఏమిటి ఈ ఆకర్షణ? ఇవన్నీ అశాశ్వతాల? ఎట్లా నమ్మడం? ఇవన్నీ లేనివని సరిపెట్టుకోవడం ఎలా? కంటికి కనిపిస్తున్నాయి, మనసును ఉద్దీప్తం చేస్తున్నాయి. దృశ్య ప్రపంచం చాటున అదృశ్యానందం ఉంది. అది మాత్రమే నిజం, శాశ్వతం. దృశ్యమే లేకపోతే అదృశ్యానుభూతి ఎలా సాధ్యం? బుద్ధుని విజయ రహస్యం ఆయన ప్రసంగాలలో లేదు. జ్ఞానోదయ వేళ ఆయన మనస్సు ఎట్లా ఉంది? ఎంత కల్లోలం అనుభవించి ఉంటుంది. తరువాత అంతా ప్రశాంతత. ఆయన ఎంత క్షోభపడి ఉంటాడు, ఎంత బాధ అనుభవించి ఉంటాడు. అంత బాధకు లోను కాకుండా, క్షోభ పడకుండా జ్ఞానం కలుగుతుందా? అది జ్ఞాన ప్రసవ వేదన. ఎవరి అనుభవం వారిది, ఎవరి బాధ వారిది. బాధ లేని ప్రపంచం ఎలా సాధ్యం? ప్రపంచంలో బాధ ఉండి తీరాలి,
బాధ దాటిన తరువాతనే శాంతి ప్రకరణం. అనుభవం లేని ఆత్మకు బ్రహ్మాన్ని చేరే అర్హత ఉండదు. బాధల అవతలి తీరం బ్రహ్మం. మనసుతో ఆలోచించి ఆత్మ ఆచూకీ తెలుసుకోవాలనుకోవడం అజ్ఞానం. అది అసంభవం. శరీరం ఆత్మ కాదని అందరూ చెబుతారు, మనసు ఆత్మ కాదని అంటారు. మనసు సాయంతో శరీరంలోనే వెతుకుతుంటారు. ఎట్లా? ఆత్మ అతీంద్రియం కదా. ఇంద్రియాలలో ఇంద్రియ జ్ఞానంతో వెతకడం ఏమిటి? అందరూ చేస్తున్న తప్పు అది. ఎవరు చేసినా తప్పు తప్పే కదా. ఆత్మాన్వేషణకు పాత పద్ధతులు పనికిరావు. ఎవరో ఆర్జించి పెట్టిన జ్ఞానం ఉపకరించదు. ఆత్మజ్ఞానం నిత్య నూతనం. ఆలోచనలు, ఇంద్రియ అనుభూతులు సహకరించవన్నది సత్యమే. మనిషి ఇంద్రియాలను, మనసును వదిలిపెట్టడు. ఎంతగా ఆలోచించినా గుండె చప్పుడు వినిపిస్తోంది గాని అంతర్వాణిని వినలేకపోయాడు. అంతరంగ ప్రబోధమే అంతరాత్మ. అది హృదయం నుండి వెలువడే సుస్వనం. దానికి మంత్రాలు, స్వాధ్యాయం పనిచేయవు. ఉపవాసాలు, దీక్షలు పనికిరావు. కలలు, నిద్రలు సహకరించవు. అది ప్రేరణ. ప్రేరణ ఆత్మికం. అది ఉద్బోధ. ఇప్పుడు నేను చేయవలసిన పని అదే. అంతరాత్మ చూపిన బాటలో పయనించడం. అంతకు మించిన మార్గం లేదు. అదే గతి, సద్గతి. బల్లకట్టు తాత సహాయంతో నదిని దాటాడు. అనుభవంతో పండిపోయిన తాత సిద్ధార్థుని మనసుకు హత్తుకుపోయాడు. కమల అనే దేవదాసితో పరిచయం, ఆకర్షణ, ఆమెను పొందడానికి కామస్వామితో వ్యాపారం, నెమ్మదిగా వాంఛ, వ్యసనాలకు బానిస కావడం 5వ, 6వ అధ్యాయాల్లో మిగిలిన కథాంశం. 7వ అధ్యాయం. ఆత్మ ఎప్పటికీ స్తంభించిపోదు. మందంగా కదులుతుంది. చెట్లు ఎండిపోయినా, ఆకులు రాలినా కొత్త చివుళ్ళు వేస్తుంది. వేళ్ళు ఎండిపోవు. వేళ్ళు జీవరసాన్ని అందిస్తూనే ఉంటాయి. చెట్టును బ్రతికించడం వేల ధర్మం. సిద్ధార్థుని ఆత్మ తిరిగి చైతన్యోన్ముఖమైంది. చైతన్యం గుండె లోతుల్లో కదలసాగింది. కొంతకాలం పరిస్థితుల కారణంగా, మనసు కారణంగా మత్తుగా నిద్రపోయింది. దాంతో ఇంద్రియాలు మేల్కొన్నాయి. ఇప్పుడు ఇంద్రియ లోలత్వం తగ్గి ఆత్మ చైతన్యం పైకొచ్చింది. అవసరమైన అనుభవాలతో ఇంద్రియాలు చల్లబడ్డాయి. ఇకపై తాను ఇంద్రియ చాపల్యాలకు దాసుడు కానవసరం లేదు. మనుషులు పసిపిల్లల్లా ప్రవర్తించాలి. పసివాళ్లకు రాగద్వేషాలుండవు. రాగద్వేషాలు లేని జీవితం పవిత్రంగా సాగుతుంది. డబ్బు వ్యామోహంలో పడ్డ వారి ఆత్మకు జబ్బు చేస్తుంది. అదే జబ్బు తనకు పట్టుకుంది. రోజులు గడిచే కొద్దీ కొత్త బట్టలు పాతబడతాయి, మాసిపోతాయి, రంగు వెలిసిపోతుంది, ముక్కలుగా చిరిగిపోతాయి. మనిషి జీవితము అంతే. రుచులు, అభిరుచులు, మతాలు, అభిమతాలు అన్నీ నీరు కారిపోతాయి. తను కష్టాలలో ఉన్నప్పుడు అంతరాత్మ బాగా వినిపించేది. సుఖాలు పెరిగాక అంతరాత్మ చాటైంది. ఇప్పుడు మళ్ళీ అంతర్వాణి వినిపిస్తుంది. నేను విధిని జయించాననుకున్నాను, కానీ లోకం నన్ను జయించింది. నేను ఘోరంగా ఓడిపోయాను. వ్యసనాలకు, ప్రలోభాలకు తలొగ్గి వీగిపోయాను. యవ్వన విలాసాలు, వ్యసనాలు నిజం అనుకున్నాను. అవే నన్ను మోసం చేశాయి. జీవితం ఆట కాదు, చదరంగం, వైకుంఠపాలి ఆట. ఎక్కే నిచ్చెనల కన్నా మింగే పాములు ఎక్కువ. లోకం మోసంతో, వ్యసనాలతో నన్ను జయించింది. కాదు, వాటికి బానిసనై నేను ఓడిపోయాను. అందానికి, సుఖాలకు బలైపోయాను. జీవితం జూదము కాదు, క్రీడా కాదు. ఇది వ్యసనం. సంపాదన వ్యసనం, సంసార తాపత్రయం ఒక వ్యసనం, ప్రేమ, మమకారం మరొక వ్యసనం.
మొత్తం మీద జీవితమే ఒక వ్యసనం. ఎన్నిసార్లు అంతర్వాణి వినిపించలేదు? తను వింటే కదా. అంతరాత్మ సందేశం పాటిస్తే జీవితం ఇన్ని మలుపులు తిరిగేది కాదు. తన గమ్యం మరచిపోయి అడ్డదారుల్లో పయనించడం జరిగేది కాదు. నన్ను నేనే మరచిపోయాను, ఇది ఆత్మద్రోహం, నాది ఆత్మహత్య. జీవనం అవసరం లేని ఆట పేరు సంసారం. ప్రేయసి, సంతానం, సమాజం ఏవీ అవసరం లేదు. కానీ అన్నీ ఉన్నట్లు తాపత్రయపడడం సంసార లక్షణం. సిద్ధార్థకు అనిపించింది ఆట ముగింపుకి వచ్చినట్లు. ఈ నాటకం ఇంక తను ఆడలేడు. నాటకంలో తన పాత్ర పోషణ అయిపోయింది. ఇక తెరదించడమే తరువాయి. ఇంకా ఆడే శక్తి లేదు, నటించే తపన లేదు, ఉత్సాహం లేదు. ఆ రాత్రి నగరం విడిచిపెట్టాడు. తిరిగి రాలేనని తెలుసు. దూర తీరాలకు ప్రయాణమయ్యాడు. దిశా నిర్దేశం లేని ప్రస్థానం. 8వ అధ్యాయం. బాట తప్పిన బాటసారి సిద్ధార్థుడు. గమ్యం లేకుండా పోయింది. తిరిగి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు. ముందుకే నడక. జీవితంలో, కాలంలో వెనక్కిపోవడం జరగని పని. గతం గతః. బ్రతుకు యాత్రలో అన్నీ అనుభవించాడు. అసహ్యం కలిగే వరకు అనుభవించాడు. సుఖాల పట్ల రోత కలిగింది. తను సంసారం లోతులు చూచాడు. ఇప్పుడు అన్ని వైపుల నుండి నిరాశా మేఘాలు కమ్ముకొస్తున్నాయి. చీకట్లు ముసురుతున్నాయి. మృత్యువు తొంగి చూస్తుంది. తనలోని జీవధాతువులు తనని పీల్చి పిప్పి చేశాయి. ఇంకా తనలో మిగిలింది నైరాశ్యం, విషాదం, మృత్యు. ప్రపంచంలో తన మనసును రంజింపగలది ఏదీ మిగలలేదు. తనను కొత్తగా అలరించే సుఖాలు లేవు. తనకు సంతోషం కలిగించే అంశం ఒక్కటి లేదు. మృత్యుముఖంలో సొమ్మసిల్లి పడిపోయిన తనలో ఆత్మ కదలిక. గతంలో ఎప్పుడో కనిపించిన ఆత్మ ఈ మధ్యకాలంలో అదృశ్యమైంది. ఇప్పుడు తనలో తిరిగి ప్రవేశించింది. వెంటనే తనలోంచి ఓంకారం బయటపడ్డది. ప్రణవనాదం బ్రహ్మానుభూతి కలిగించింది. తనలో ఓంకారం అణువణువులో ప్రతిధ్వనించసాగింది. ప్రణవమే సిద్ధార్థ ఆత్మను నిద్రలేపింది. తాను దారి తప్పినా, పతనం చెందినా తనలోని ఆత్మ తనని వదిలిపోలేదు. తనలోని ఇంతకాలం ఏ చీకటి మూలనో దాగి ఉంది. పూర్వ జ్ఞానశకలం ఏదో తనను కనికరించి ఆదుకుంది. తనలో కాస్త ఆత్మ చైతన్యం మిగిల్చింది. తను శరీర త్యాగానికి సిద్ధమైన క్షణంలో తనలో ఆత్మ కదిలింది. తనకు వినిపించింది ఓంకారనాదం. తన ప్రణవాత్మ పైకొచ్చింది. అప్రయత్నంగా తన పెదవులపై శ్వాసకు ఆధారం ఓంకారం. ప్రాణానికి ప్రణవానికి అనుబంధం అది. తను విస్మరించిన దివ్య చైతన్యం. చిత్రమైన ప్రపంచంలో విచిత్రమైన జీవితం నాది. ఎన్నెన్నో మలుపులు తిరిగింది. నదిలాగా ఎన్నో మెలికలు తిరిగింది. బాల్యంలో దేవుళ్ళు, దేవతలు, పూజలు, మంత్రాలు అదే జీవితం అనుకున్నాను. తర్వాత సన్యాస ప్రకరణం, ధ్యానం, ధారణ, తపస్సు, అనుష్ఠానం అంతా బ్రహ్మమయం అనుకున్నాను. బ్రహ్మ జిజ్ఞాస, సత్యాన్వేషణ, ఆ తర్వాత అరణ్యవాసం, శ్రవణం, ఎండకు ఎండి వానకు తడిసి శరీరాన్ని శుష్కింపజేసి సాధించింది లేదు. మృత్యువును జయించాలన్న తపనతో మృత్యువుకు సమీపం కావడం జరిగింది. తంత్ర మంత్ర సాధనలు, తర్వాత అదృష్టవశాత్తు కరుణామయుడైన గౌతమ బుద్ధుని దివ్య బోధలు వినడం, ఆయన దర్శనం అదొక అధ్యాయం జీవితంలో. జ్ఞానం వేదాలలో ఉందన్న విశ్వాసం సడలిపోయింది. సంసారం, కమల ప్రేమాయణం, కామస్వామితో ధన వ్యాపారం, వెంపర్లాటం నాలోని ఆత్మను చేరుకోవడానికి ఉపాధులైనవి. అవన్నీ వ్యసనాలు, ప్రయాసలు, నిరాశలు అన్నీ అడియాసమైనవి. అంత శ్రమ దేనికి?
ఇప్పుడు మళ్ళీ శైశవ స్థితికి చేరేటందుక? కానీ ఈ సుదూర యాత్రలో నాలోని కోరికలు చచ్చిపోయాయి. పిపాస ఎండిపోయింది. ఇప్పుడు ఏది దారి? అన్ని తప్పులు, అన్ని పాపాలు చేస్తే తప్ప కనువిప్పు కలగలేదు. ఎంత నిర్వేదం అనుభవించాను, ఎంత నిరాశను ప్రోధి చేసుకున్నాను. ఇవన్నీ మెరుపుల మరకలుగా మిగిలాయి. మనసు క్షోభిస్తే హృదయం ఆనందిస్తుంది. యవ్వనం చేజారితే వృద్ధాప్యం ప్రవేశిస్తోంది. సంసారం పైన విముఖత కలిగితే వైరాగ్య ద్వారాలు తెరుచుకుంటాయి. ఆత్మను తెలుసుకోవడానికి ఇన్ని పాపాలు చేయాలా? ఇంతగా పతనం చెందాలా? మళ్ళీ బ్రతికితే మళ్ళీ ఇన్ని పాపాలు చేయాలి. ఏది గమ్యం? ఏది నా బాట? ఈ అడ్డదారుల్లో ఇక ప్రయాణించలేను. గుండె ఆనందలాస్యం చేసింది. హృదయం ఉత్సాహంతో ఉరకలు వేసింది. ఇది పునర్జన్మ. ఇది తిరిగి పొందిన శైశవం. నా హృదయం నన్ను అభినందిస్తోంది. ఇటు నుండి అటు పరుగు తీశాను. అటు నుండి ఇటు పారిపోయి వచ్చాను. సత్యం నుండి అసత్యంలోకి, మళ్ళీ అసత్యం నుండి సత్ప్రపంచంలోకి. ఏ వ్యసనాలు పరానికి మార్గదర్శకాలు కావు. అన్నీ అవరోధాలే. చాలా కాలం అనుభవించి వదిలిపెట్టిన వాటిని మనసులోకి ఆహ్వానించడం ప్రతిబంధకమే అవుతుంది. గత జీవితాన్నే కాదు, గత సంస్కారం, జ్ఞానం అన్నీ వదిలితేనే ప్రగతి. కులాధిక్యత వల్ల అహంకారం పెరగడం తప్ప ఒరిగేది లేదు. మతం ఆధ్యాత్మిక అభివృద్ధికి అవరోధం. స్వార్థం విరోధం. కఠిన నియమాల వల్ల అవరోధాలు ఎక్కువ. ఏ నియమాలు నిష్టలు లేని తపస్సు కావాలి. ఆత్మ మెచ్చేది తపస్సు. ఆత్మకి ఆరాధన ఒకటే ఆత్మీయం. నదిపైకి దృష్టి సారించాడు. ప్రవాహం ప్రశాంతంగా సాగుతోంది. లోపలి లోతులు, కల్లోలాలు బయటకు తెలియనివ్వదు నది. నది తనకు జీవన రహస్యం చెప్పినట్లు అనిపించింది. ప్రేమ నింపుకున్న మనిషి జీవితం జీవ నదితో సమం. తొమ్మిదవ అధ్యాయం. మనశ్శాంతి కోసం తప్పిస్తున్న సిద్ధార్థకు నదీ తీరంలో ప్రశాంతంగా జీవించాలన్న ఆలోచన కలిగింది. నదికి ఇటుపక్క అశాంతి, అటుపక్క ప్రశాంతి. ఒకనాడు ఈ నది దాటి వచ్చి తను జనజీవనంలో కలిసిపోయాడు. ఆనాడు ఒక సరంగు తనను నదిని దాటించాడు. అతను మంచివాడు. మళ్ళీ కనిపిస్తే బాగుండను. అతని గుడిసె నుండి తన ప్రయాణం మొదలైంది ఆనాడు. కొత్త జీవితంలో అడుగు పెట్టాలి. మళ్ళీ సరికొత్త జీవితం ఇక్కడే మొదలవ్వాలి. ప్రకృతి రమణీయంగా ఉంది. 1000 కళ్ళతో నది తనను చూస్తోంది. కెరటాలతో ఆశీర్వదిస్తోంది. నది తనను నిద్రలేపింది. తన మనస్సుకు ప్రశాంతిని కలిగించింది. ఇక్కడ హాయిగా ఉంది. బాధలు మరిచిపోతున్నాడు. తరంగాలు ఎన్నో సందేశాలను అందిస్తున్నాయి. మనస్సు నుండి హృదయానికి సందేశ తరంగాలు అందుతున్నాయి. మనిషికి ప్రశాంతి ముఖ్యం. సిద్ధార్థ నది ఒడ్డుకు చేరాడు. పడవ సరంగు ఆనాడు తనను నది దాటించిన తాతే. నది ఎప్పుడూ నిండుగా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఆరంభం నుండి సముద్రంలో కలిసే వరకు దాని పేరు నది. జలపాతాల్లోది నది నీరే. కొండల్లో కోనల్లో ప్రవహించిన అది నీరే. నదికి వర్తమానమే గాని గతంలో పని లేదు. నిన్నటి నదిని ఇవాళ మనం చూడం. వర్తమానమే నదికి ప్రాణం. మనకు అంతే. కానీ మనుషులు గతంలోనూ భవిష్యత్తులోనూ జీవిస్తుంటారు, వర్తమానాన్ని మరచిపోయి. గత జ్ఞాపకాల్లో బ్రతుకుతారు. గతం విస్మరిస్తే అంతా బ్రహ్మమయమే. నన్ను విస్మరిస్తే నేనే బ్రహ్మం, మిగిలిందంతా సత్యమే.
ఏది కాలానికి కట్టుబడదు. కాలం దేనిని నిరోధించదు, శాసించదు. కాలాన్ని విస్మరిస్తే బాధలుండవు, సంతోషాలు ఉండవు. కాలం నిర్వికారి. ఆలోచనలు లేకుండా పోతే ఆత్మ మేల్కొంటుంది. అదే ఆత్మదర్శన సూత్రం. అదే శాంతి మంత్రం. కమల ఆకస్మిక మరణం పోయే ముందు ఇంతకాలం తనకు తెలియని కుమారుడి బాధ్యతను తనకు అప్పగించడం, విలాసంగా పెరిగిన కుమారుడికి తండ్రి పట్ల తిరస్కార భావం, తరువాత తనయుడు పారిపోవడంతో వియోగం, వీటన్నింటి వల్ల సిద్ధార్థుని మనసులో దుఃఖం. ఆ దుఃఖాన్ని తాత సహాయంతో అధిగమించడం 9వ 10వ అధ్యాయాల్లో మిగిలిన కథాంశం. 11వ అధ్యాయం. కాలంతో పాటు సిద్ధార్థులో కొంత మార్పు వస్తుంది. ఇప్పుడు ఎవరిని చూసినా అసూయ కలగదు. వారి ప్రేమలో తన భాగం పంచుకోగలుగుతున్నాడు. కనీసం చూపులతో కరుణను పంచుతున్నాడు. ఈర్ష్య లేదు, అసూయ లేదు, కోపం లేదు, ద్వేషం లేదు. అన్నింటినీ ఒక్క ప్రేమే జయించింది. అందరినీ ప్రేమించాలనిపిస్తోంది. అందరినీ తన వారే అనుకోగలుగుతున్నాడు. ఇదే ప్రేమంటే. ఒకరిద్దరికి పరిమితమయ్యేది స్వార్థ ప్రేమ. 10గురికి పంచగలిగింది నిస్వార్థ ప్రేమ. ప్రేమ కారణంగా తనలో మానవత్వం పూర్ణ వికాసం పొందుతుంది. పూర్ణమిదం పూర్ణమదం. తాను పూర్ణ ప్రజ్ఞుడిగా మారుతున్నాడు క్రమక్రమంగా. ఆత్మజ్ఞానమే పూర్ణత్వానికి సూచిక. మనిషి తన కోసమే తను బ్రతుకుతున్న సమాజం కోసం జీవించాలి. అందరిలో తనను చూడడమే ఏకత్వం. తను అందరి బాధలకు స్పందించడం బహుత్వంలో ఏకత్వం. అదే బ్రహ్మత్వం. తనది అసలైన అనుభవ జ్ఞానం. జీవితాన్ని వడకట్టి పిండిన సారం. అది తన దీర్ఘకాల అన్వేషణ అనుభవం. అది తన ఆత్మ ప్రేరణ, ఆత్మ సందేశం. అదే తపస్సు. అనుక్షణం జీవిస్తూ ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచాలి. ఆలోచనకు మూలం అనుభవం కావాలి. ఉత్త ఆలోచన వల్ల జ్ఞానం కలగదు. ఆ వివేకం అవివేకం అవుతుంది. ఏకత్వంలో జీవించడం అంటే తన జీవితాన్ని అందరికీ అంకితం చేయడం, బ్రహ్మాన్ని తనలో అనుభూతించడం. అదే అసలైన జ్ఞానం. అదే తెలివిడి. ఒకరోజు తలపుల బాధ ఎక్కువై తాతకు మనసు విప్పి తన మనసులోని గాయాలను ఏకరువు పెట్టాడు సిద్ధార్థుడు. అతను చెప్పినంతసేపు తాత అప్రమత్తంగా విన్నాడు. విమర్శ లేదు, ప్రశంస లేదు, నిర్విచారం ఆయనది. కొంతసేపు నిదానించి తాత సిద్ధార్థుని నది పక్కకు నడిపించాడు. ఇద్దరూ నది ఒడ్డున కూర్చున్నారు. సిద్ధార్థ శ్రద్ధగా నదిని వినసాగాడు. ఆ ప్రవాహంలో అనేక గొంతుకలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ నీటిపై పరిగెత్తే చిత్రాలను చూస్తున్నాడు. తన తండ్రి గారి చిత్రం, తన కోసం విలపిస్తున్న దృశ్యం, ఒంటరిగా మిగిలిన తన చిత్రం, తన కుమారుడి చిత్రం, యవ్వనంలో పరుగులు తీయడం. ఇన్ని చిత్రాలు నదిపైన జారిపోతున్నాయి. నది 1000 గొంతుల కలస్వనం. అందరి విషాదాలు తనలో కలుపుకొని నది తన గమ్యం వైపు సాగుతోంది. తన పితృదేవుల చిత్రంలో తన బొమ్మ, ఆ చిత్రంలో తన కొడుకు బొమ్మ కలిసిపోయి ఒక్కటిగా మారాయి. కమల ముఖ చిత్రం కనిపించి నీటిపై కరిగిపోయింది. గోవింద తన ఇతర బాల్యమిత్రుల ముఖాలు కనిపించి నీటిలో కరిగిపోయాయి. ఆ బొమ్మలన్నీ ఒకదానితో ఒకటి కలిసి నీళ్ళలో కరిగిపోతున్నాయి. అన్ని కోరికలు, బాధలు, సుఖాలు అన్నీ బొమ్మలై నదిలోకి జారిపోతున్నాయి.
అందరి సుఖ దుఃఖాల కాల ప్రవాహంలో అందరి సుఖ దుఃఖాలు కాల ప్రవాహంలో కరిగిపోతున్నాయి, కలిసిపోతున్నాయి. నీటి ప్రవాహం కాల ప్రవాహం అయింది. తను ప్రేమించిన వారందరూ, తనను అభిమానించిన వారందరూ కాల ప్రవాహంలో కరిగిపోతున్నారు. నది గమ్యం చేరి సముద్రంలో కలిసి ఎండకు ఆవిరిగా మారి ఆకాశంలోకి ఎగిరి మేఘమై వస్తోంది. ఆ నీరు ఏరుగా పారి నదిగా మారి మళ్ళీ ప్రవహిస్తోంది. అది ప్రకృతి చక్రభ్రమణం. ఏదీ ఎక్కడా నశించడం లేదు. పరివర్తన చెందుతోంది, పరావర్తనం చెందుతోంది. లోగడ తాను ఎన్నోసార్లు నది శబ్దం విన్నాడు, నది సంగతులు విన్నాడు, తరంగాల రెక్కల చప్పుడు విన్నాడు. నదీ హృదయ శూన్యాన్ని వినడం ఇదే ప్రథమం. నదీ ప్రవాహపు సవడిలో నిస్వరాలున్నాయి, అపస్వరాలున్నాయి, సుస్వరాలున్నాయి. సంగీతం ఉంది, శూన్యం అన్నింటినీ మింగేసింది. అన్నీ కలిసిపోయి గందరగోళం అయింది. అదే ప్రపంచం. ప్రపంచం అంటేనే గందరగోళం. నది ప్రవాహంలో కోట్లాది కథలు వినిపించాయి. తన కథ ఉంది. ప్రతి పాయలో అనేక స్వరాలు. అన్ని స్వరాలు ఓంకారంలో కలిసిపోయి ఒకే నాదం వినిపిస్తోంది. అదే ఓంకారనాదం. అదే మహాశబ్దం, ప్రణవం. సిద్ధార్థ మొహంలో ఆనందం, నిండుతనం. తాత లేచి అతని భుజంపై చేయి వేశాడు. నీలో ఈ మార్పు కోసమే ఇంతకాలం ఎదురు చూశాను. నీలో ఆశించిన మార్పు వచ్చింది. సిద్ధార్థ, నిన్ను జ్ఞాన యజ్ఞానికి సిద్ధం చేశాను అని వాసుదేవ తాత నిష్క్రమించాడు. విధితో పోరాడడం అనవసరం. అది అసంభవ యత్నం. సిద్ధార్థకు జ్ఞానం కలిగింది. జ్ఞానదీప్తుల్ని ఎవరూ నిరోధించలేరు. అది ఆత్మజ్ఞానం, ఆత్మ పరిపక్వత. అన్ని సంకల్పాలు దివ్య తరంగాలే. అన్ని సంఘటనలు జీవన తరంగాలే. అన్ని జీవనది శబ్ద చైనికలు. నది తరంగాలలో వేదనలున్నాయి, రోదనలున్నాయి. అది సహజం. అన్నీ కలిస్తేనే నది. కష్టాలు, సుఖాలు, జయాలు, పరాజయాలు కలిస్తేనే జీవితం. ఏకత్వంలో అనేకత్వం, బహుత్వంలో చివరన ఏకత్వం. పన్నెండో అధ్యాయం. ఈ చివరి అధ్యాయం గోవిందుడు నదీ తీరంలో ఉన్న వృద్ధయోగి గురించి విని జ్ఞానార్థి అయి ఆయనను స్వయంగా కలుసుకోవడంతో మొదలవుతుంది. ఈ అధ్యాయంలో గురువుగారు లోతైన తాత్విక విషయాలను సిద్ధార్థుని పాత్ర ద్వారా వెల్లడించారు. ఇందులో చాలా వరకు నాకు అంతగా అర్థం కానివి లేదా లీలా మాత్రమే అర్థమైనవి ఉన్నాయి. అయినప్పటికీ కథకు పూర్ణత్వం కొరకు అందులో కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నాను. ఎవరు ఏది అన్వేషిస్తే అదే లభిస్తుంది, అదే కనిపిస్తుంది. ఒకదాని కోసం వెతికితే మరొకటి కనిపించదు కదా. మనస్సుతో కదా మీరు వెతికేది. అదే గమ్యం. ఆ గమ్యానికే చేరగలుగుతారు. అసలు అన్వేషణ అంటే ఏమిటి? ఎందుకు? ఒక గమ్యం చేరాలని మనసుకు కట్టడి చేయడమే కదా. అది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛగా అన్వేషించడం లేదు. నియమాలతో రెండు గీతల మధ్య అన్వేషిస్తున్నారు. స్వతంత్రంగా అన్వేషించడం లేదు. ఒకరి బాటలో మీరు వెళ్తున్నారు. ఒకరు వేసిన అడుగుల్లో అడుగులు వేస్తూ జాగ్రత్తగా నడుస్తున్నారు. ఆ మార్గంలో ఉన్నదేదో మీకంటే ముందు వెళ్ళిన వారు సొంతం చేసుకుని ఉంటారు. మీకేం మిగిలింది? ఎంత దూరం వెళ్ళినా మీకేం లభించదు కదా. మీ దృష్టి మారదు, మార్గం మారదు, మీ లక్ష్యం మారదు. మీరు నిర్లక్ష్యంగా ముందుకు పోలేరు. ఎవరైనా చేయి పట్టి నడిపించాలి. స్వతంత్రంగా, స్వేచ్ఛగా నడవడం నేర్చుకోవాలి.
జ్ఞానం ఒకరు ఇచ్చేది కాదు, ఒకరు పుచ్చుకునేది కాదు. నా జ్ఞానం నాది, నీ జ్ఞానం నీది. జ్ఞానం అంటే ఎరుక. జ్ఞానాన్ని బదిలీ చేస్తే అది నిర్వీర్యం అవుతుంది, ఎందుకు పనికిరాదు. జ్ఞానిని అనుకోవడం అజ్ఞాని లక్షణం. సత్యం అన్నది అనుభూతించగలగాలి, ఆచరించగలగాలి. అది చెప్పగలిగింది కాదు. సత్యాన్ని మాటలతో వర్ణించలేం. ప్రతి సత్యానికి రెండో వైపు ఉంటుంది. అంటే సత్యానికి భిన్నమైనది, విరుద్ధమైనది. అందులోనూ కొంత సత్యం ఉంటుంది. అది సత్యం నీడ. సత్యాన్ని మనం వంచినప్పుడు సత్యాన్ని మనం వచించినప్పుడు నిర్వచించగలగాలి, ఆచరించగలగాలి. ఆచరించినప్పుడు అది అర్ధసత్యమే అవుతుంది, పూర్ణ సత్యంగా భాషించదు. ఆలోచనతో పట్టుకునే సత్యం అర్ధసత్యం. ఆచరించగలిగినప్పుడు అది పూర్ణ సత్యం అవుతుంది. పెద్దలైన వారు చెప్పేవన్నీ అర్ధసత్యాలే. మహాత్ములు, మహర్షులు ఎన్ని చెప్పినా అవి పాక్షిక సత్యాలే. చెప్పగలిగినవి, చెప్పేవి అన్నీ పాక్షిక సత్యాలు. ఒక వ్యక్తి గాని అతని చర్యలు గాని పూర్తిగా సంసార పక్షం కావు, పూర్తిగా వైరాగ్య పదంలో ఉండవు. ఎవరు పూర్తిగా పూర్ణ పుణ్యపురుషుడు కాదు, ఎవరు పూర్ణ పాపి కాదు. ప్రతి వారిలో పుణ్యం, పాపం ఉంటాయి. మనం ప్రతిదీ భ్రమ అని భయపడి పారిపోనవసరం లేదు. కాలం ఒక్కటే నిత్యం అనుకుంటాం. నిజానికి కాలమే పెద్ద భ్రమ. లేని కాలాన్ని ఉన్నట్లుగా భావించడం భ్రమ కాక మరేమిటి? కాలం సత్యం కానప్పుడు ప్రపంచ అస్థిరతకు, స్థిరత్వానికి మధ్య అంతరం ఉండదు. మృత్యుతత్వానికి, అమృతత్వానికి తేడా తక్కువ. రెండూ ఒకే సత్యానికి రెండు అంచులు. బాధకు, ఆనందానికి మధ్య అంతరం లేనట్లే మంచికి, చెడుకు మధ్య అంతరం ఉండదు. లోకం అసమగ్రం కాదు, అసంపూర్ణం కాదు. ఎప్పుడో ఎవరి వల్లనో సంపూర్ణం అవుతుందనుకోవద్దు. ప్రతి క్షణం లోకం సంపూర్ణంగానే ఉంటుంది. పాపం, పుణ్యం కలిసే ఉంటాయి. ప్రతి పసివాడిలోనూ వృద్ధుడుంటాడు. పుడుతున్న ప్రతి బిడ్డలో మృత్యువు దాగి ఉంటుంది. మరణించే వరకు ఎవరూ చనిపోరు. పరిణామం జరుగుతూ ఉంటుంది. ఆత్మ శాశ్వతత్వంలోకి పరిణమిస్తుందన్నమాట. ఆత్మ ఎదుగుతుంది, శరీరం క్షీణిస్తుంది. ఎవరిలో ఎంత ఆత్మ పరిణతి జరిగిందో ఎవరూ చెప్పలేరు. ఒక దొంగలోనూ, జూదరిలోనూ బుద్ధత్వం ఉంటుంది. ప్రతి సజ్జనుడిలోనూ కొంత దుర్మార్గం ఉంటుంది. ధ్యానంలో శరీరాన్నే కాదు, కాలాన్ని మరిచిపోతాం కదా, అంటే స్వస్థితిని దాటిపోవడం జరుగుతుంది. నీ గురించిన స్పృహ నీకు లేకుండా పోతుంది. అది శూన్యస్థితి. నిజానికి శూన్యం అంటే బ్రహ్మం అని. అన్నీ ఏకకాలంలో ఉన్నట్టే. కాలాన్ని మరిచిపోతే అన్నీ లేనట్లే. సాధించవలసింది కాలాన్ని, గెలవవలసింది కాలధర్మాన్ని. అదే కాలజ్ఞానం, అదే బుద్ధత్వం, అదే బ్రహ్మత్వం, అదే పరబ్రహ్మత్వం. కనుక ఉన్నదంతా లేనిదవుతోంది. మంచి లేదు, మృత్యువు లేదు, పాపం, పుణ్యం, బొమ్మ వరుసలు. నాకు అపకారం జరగదు, జరిగే ఉపకారం లేదు. నేను ఏమీ కానప్పుడు నాకు జరిగేది, ఒరిగేది లేనట్లే. ఆత్మగతంగా అన్నీ అనుభవించాను. పాపం చేయడం, వ్యసనాలు అవసరమే. ప్రతిఘటించకుండా ఉంటే ప్రపంచాన్ని ప్రేమిస్తావు. ఏ నిగూఢ రహస్యాలు వివరణకు అందవు. అది సృష్టి రహస్యం. సృష్టి నిగూఢతను మాటల్లోకి అనువదిస్తే తత్వం మాయమవుతుంది. నిగూఢంగా ఉన్నదే తత్వం. మనిషిలోని జ్ఞానతత్వం అంతే, బయటకు కనిపించదు. చివరగా గోవిందుని అభ్యర్థన మేరకు సిద్ధార్థుడు అతనికి జ్ఞానోదయం కలిగించడంతో కథ ముగుస్తుంది. మాస్టర్ నమస్కారం.